చిన్న చిన్న మైనస్లు. తను ఇంకా ఏంటంటే కొంచెం షార్ప్ అవ్వాలి. తనతో మీకు అద్భుతాలు చేయిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, ఈశ్వర్తో మీకు అద్భుతాలు చేయిస్తాను. నా గైడెన్స్లోకి రావాలి. ఇంకా నేను నా ట్రాక్లోకి తీసుకోలేదు. ఓన్లీ అంటే తన సొంతంగా తను ఇదిగో అన్న ఇది చేశానని చెప్పేసి నాకు ఇచ్చాడు. కానీ దాంట్లో నేను కరెక్షన్ చెప్తే ఓపిక్గా చేశాడు. కరెక్షన్ చెప్పాను నేను. సినిమాలో కొన్ని బ్లండర్ మిస్టేక్స్ ఉంటే వాటిని చెప్పాను నేను. చెప్తే కరెక్ట్ చేసి ఏఐతోనే మళ్ళీ కరెక్ట్ చేసి సినిమాని మళ్ళీ రీఅప్లోడ్ చేశాడు. సో కాకపోతే అంటే దాంట్లో చిన్న చిన్న మైనస్లు చెప్తున్నాను ఇప్పుడే. సినిమాటిక్ ఇంకా కావాలి. సినిమాటిక్గా అంటే మనం రెగ్యులర్గా బాహుబలి చూస్తాం, గ్రాండియర్ ఉంటుంది. ఆ గ్రాండియర్ దీంట్లో కూడా ఉంటుంది, మొహమాటం లేదు. అంత గ్రాండియర్, బాహుబలి గ్రాండియర్ ఈ సినిమాలో ఉంటుంది. మీకు ముందే ప్రామిస్ చేస్తున్నా. మొన్న ఒకటి షార్పర్ ఏది మూవీ వచ్చింది, స్పార్క్. ఆ స్పార్క్ మూవీలో మాత్రం పొరపాటున కూడా ప్రామిస్. ఎందుకంటే అది స్పార్క్ మూవీ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది దానికి మనం. ఎందుకంటే టెక్నీషియన్ నేను సఫర్ చేయలేను. వన్స్ అది అప్లోడ్ చేసిన తర్వాత, డేట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, నేను అనుకోకుండా అది అంటే చూద్దాం మూవీ అనుకునే టైంలో అది చూస్తే మొత్తం నాన్ సింక్. ఏం మాట్లాడతాం? సో అలా జరిగిపోయింది తప్ప ఇది ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. కాకపోతే అంటే సినిమాటిక్గా ఇంకా కొంచెం తను ఇంప్రూవ్ అవ్వాలి. ఖచ్చితంగా కొంచెం లోపాలు ఉంటాయి. ఆ లోపాలు పక్కకు పెట్టి మీరు విజువల్గా చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ఊహించని సినిమా ఇది. సో అది కూడా 0 బడ్జెట్లో ఒక 500 రూపాయలు అయిందని అంటున్నాడు. మరి కాకపోతే తనకి నాలెడ్జ్ లేదు. అంటే మీరు జనరల్గా మీరు ఏం చదువుకున్నారు? డిగ్రీ కదా. నాకు తెలిసి ఏంటంటే 5th క్లాసా 3rd క్లాసా మంది 10th. నిజం చెప్పు. నాతో ఏం చెప్పేవాడు తెలుసా? ఈ చదువులు ఎన్ని వేస్ట్ సార్, ఊరికి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. నేను ఎప్పుడు గూగుల్ చూసుకుంటూ ఉంటాను. అంటే బడికి పోవడం మానేసి గూగుల్ ఇవన్నీ చూసుకుంటూ చిన్నప్పటి నుంచే నాతో కమ్యూనికేషన్లో ఉండేవాడు. చదువు మీద తనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే బేసిక్ స్టేజ్ నుంచి నా దగ్గర ఉండి ఈసీలోనే పుట్టి అన్నట్టు ఈసీలోనే తను డెవలప్ అవుతూ ఇంత పెద్ద సినిమా చేసేసాడు. కానీ మంచి పేరు తీసుకొస్తారు సార్ ఖచ్చితంగా ఈ అబ్బాయి. మీకు విషయం తెలుసా? నన్ను లాగుతున్నాడు ఏఐలోకి. సార్ మీ సినిమా చేస్తాను సార్, నేను ఒకటి పర్మిషన్ ఇస్తే అని స్టోరీ కూడా చెప్పేస్తున్నాడు. నెక్స్ట్ సినిమా మీతో చేస్తాను సార్, మీరు రావాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా అంటున్నాడు. అదే అంటారు ఇండిపెండెన్స్ సంబంధించి ఏదో చేస్తానంటున్నాడు. మరి చూద్దాం, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మరి చాలా స్ట్రాంగ్గా నేను ఆ మైనస్లన్నీ క్లియర్ చేసుకునేసి ఒక మంచి సినిమా మీతో చేయాలని ఉంది, మీ రుణం తీర్చుకోవాలని చెప్పి నాతో డిస్కస్ చేస్తున్నాడు అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు. కానీ డ్యామ్ షూర్ తన అద్భుతాలు చేస్తారు సినిమా ఇండస్ట్రీలో. నేను చెప్పేది ఇదే. నేను ప్లాట్ఫామ్ పెట్టింది రీజన్ ఇదే. ఇలాంటి మెరికల్ లాంటి డైరెక్టర్స్ మీ మధ్యలోనే ఉన్నారు. బయటికి రావాలంటే ఎవడో సపోర్ట్ అవ్వాలి. అందుకోసమే 10,000 నిర్మోహమాటంగా మీకు ఇస్తున్నది రీజన్ అదే. నాకు డబ్బులు ఎక్కువే కాదు, రీజన్ అది. ఎవరు సపోర్ట్ చేయకపోతే ఏం చేస్తారు? ఇలాగే ఉండిపోతారు. సపోర్ట్ ఉంటేనే నా స్వార్థం అడిగారు కదా ఇందాక. మీలాంటి డైరెక్టర్స్ వస్తే నిజంగా ఆ క్రెడిట్ అంతా నేను తీసుకుంటుంటాను అనమాట. నాకు ఎట్లుంటుంది సినిమా ఇండస్ట్రీలో, ఈ డైరెక్టర్ సూపర్ అంటే ఆ డైరెక్టర్ అంటే 10 మంది డైరెక్టర్లు నా దగ్గర తయారైతే ఎట్లుంటుంది? ఎందుకు సార్ ఇప్పుడు మారుతుంది. వేరే వాళ్ళు చాలా మంది సినిమాలు చేసుకొని వస్తుంటారు, కానీ వాళ్ళ బ్యానర్ లో సినిమాలు రిలీజ్ చేసి కోట్లు వస్తున్నాయి ఇప్పుడు. అవును, మన దగ్గర కూడా వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఇప్పుడు సినిమాలు బేసిక్ స్టేజ్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని స్టేజెస్ ఉన్నాయి, ప్రతిదీ స్టేజెస్ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. కొన్ని సినిమాల తర్వాత, కొన్ని స్టేజెస్ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు మీరు చూడొచ్చు. ఆ రోజు రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అయినప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ నా యూట్యూబర్స్కే. ఇప్పుడు నేను ఏమీ లేకుండానే మీకు స్టాండ్లు ఇస్తున్నాను, ఏవో ఇస్తున్నాను. నేను నా దగ్గర లక్షల కోట్లు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? యూట్యూబ్ అడ్డా పెట్టేసి ఒక బిల్డింగ్ మీదే అని వదిలేస్తాను మీకు. అక్కడే తినండి, అక్కడే ఉండండి, అక్కడే చేయండి అని చెప్పాను. డెవలప్ అయిపోవాలి అంతే. ఏం చేసుకున్నావు డబ్బులు? మీ యూట్యూబర్స్ అంతా ఒక చోట నా దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఆ పవర్ ఎలా ఉంటుంది? మీడియా పనికిరాదు. అది సోషల్ మీడియాను మొత్తం బంధించి ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్లో పెడతాను, గుర్తుపెట్టుకోండి. 5 ఫ్లోర్ల బిల్డింగ్లో సోషల్ మీడియా ఇట్లా ఉంటుంది అనమాట. షేక్ వస్తుంటుంది ఒక్కోడికి. అలా ప్లాన్ చేయాలి. హాయ్ సార్. యా, ఇక్కడ సార్ కృష్ణ. హాయ్. సో డిస్ట్రిబ్యూటర్లు మనకి డిస్ట్రిబ్యూటర్స్. సో నాకు నోరు తిరగదులే సార్. డిస్ట్రిబ్యూటర్స్. సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సినిమా ఏమన్నా రిలీజ్ అయినప్పుడు డబ్బులు ఇవ్వటం, సో ఆ డబ్బులు మళ్ళీ మధ్యలో ఆగిపోవటం, ఆ సినిమా వేసుకోకుండా థియేటర్లు కూడా మూసుకొని ఉంటున్నారు. సో వాళ్ళకి ఏమన్నా మీరు అంటే థియేటర్లు మూసుకునే వాళ్ళు ఎగ్జిబిటర్స్,
డిస్ట్రిబ్యూటర్స్ వేరు. అవును సార్, అంటే డిస్ట్రిబ్యూటర్స్ కూడా థియేటర్స్ ఉన్నాయి, అదే ఓకే, సొంత థియేటర్స్ ఉంటాయి కొన్ని. సో వాళ్ళు ఆ సినిమా ఎవరు, వీళ్ళు ఇంకో సినిమా చేసుకోలేరు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే బిజినెస్, అది బిజినెస్ లాగే జరుగుతుంది. వాటిని మార్చలేక కదా నేను ప్యారల్ ఇండస్ట్రీ క్రియేట్ చేస్తున్నది. వాటిని మనం మార్చలేము. ఎందుకంటే ఇప్పుడు అక్కడ 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టుబడులు పెట్టుంటారు, వాళ్ళ మాటే చెల్లుతుంది తప్ప మనం ఎన్ని న్యాయ పోరాటాలు చేసి ఏం ధర్మ పోరాటాలు చేసినా కూడా వర్కౌట్ కావు. ఊరికి మాటలు అది వేస్ట్, వర్కౌట్ కావు. ఏదైనా ప్యారలల్ జరగాలి, ప్యారలల్గా మనం వాళ్ళతో సఖ్యతగానే డిస్కస్ చేసుకుని మనం ఫైనల్ చేసుకోవాలి తప్ప గొడవలు పడితే ఏం కాదు, ఏం వర్కౌట్ కాదు. ఛాంబర్లో ఇప్పుడు దాకా 2వ కుర్చీలో చూసాం, 3వ కుర్చీ ఎంటర్ అవుతుంది. సో ఎలా ఉండబోతుంది? ఏం లేదు, జస్ట్ ఇది ఇప్పుడు ఛాంబర్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో నా టార్గెట్ ఏంటంటే జస్ట్ వార్నా సూర్య సౌండ్ వినపడాలని ఎంటర్ అయ్యా అంతే. ఏదో గెలిచేస్తాం పొడి చేస్తాం అని కాదు, జస్ట్ ఉన్నారు ఆ సౌండ్ ఆల్రెడీ సౌండ్ ఉంది అక్కడ. ఈసారి గట్టి ఎట్లుంటుందో సౌండ్ వినిపించాలని అంతే. పేరు విన్నా సార్ ఆల్రెడీ, లెటరింగ్ చూసా. ఉంటారు ఇంకా వింటారు ఇంకా. ఓకే సార్, మనకు 28th ఈవినింగ్ తెలుస్తుంది సౌండ్ ఎలా ఉంది అనేది వారణా సూర్య. నేను కూడా ఇక్కడ రాజకీయం చేస్తున్నాను, వాళ్ళకి తెలియని రాజకీయం చేస్తున్నాను. చిన్న సినిమా వైపు రాజకీయం చేస్తున్నాను, చిన్న ప్రొడ్యూసర్ వైపు రాజకీయం చేస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది. మంచి చేస్తున్నాం, మంచికి ఎప్పుడు నేచర్ సపోర్ట్ అవుతుంది, నేచర్నే నేను నమ్ముతాను. మీరు ₹1 ఇస్తే ₹10 మీకు వస్తుంది సార్ ఖచ్చితంగా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, మన ప్రసాద్ ల్యాబ్లో నేను మన ప్రొడ్యూసర్స్కి 5 సినిమాలకి ఎంత ఇచ్చాను ఇచ్చానా, కట్ట తెచ్చి ఇచ్చానా. మరుసటి రోజు నాకు వచ్చేసింది అది. మిరాకిల్ అది ఏంటి సార్ అలా మ్యాజిక్ అది? అంతేనా, ఆకాశానికి చిల్లు పెట్టే నాకు వితిన్ 24 hours నాకు వచ్చేసింది అది. సూపర్ సార్. అది ఎందుకు వస్తుందంటే అంతే, మనం మంచి పని చేస్తే వస్తుంది, నేను నమ్ముతున్నాను అంతే. నమ్మినప్పుడు బ్లైండ్గా నమ్మండి, 100%, 99 కాదు 100% మీరు చేసే పని నమ్మండి, వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నేను మిమ్మల్ని నమ్మాను సార్, అయితే వర్కౌట్ అవుతుంది. కానీ 100% నమ్మండి, 100% సార్. 90% 80% కాల్ చేసి మాట్లాడాను కదా సార్. ఓకే, నా పేరు రాధాకృష్ణ, అది ఓకే మాట్లాడాను కదా. ఓకే నాకైతే పూర్తి అష్యూరెన్స్ అయితే మీ మీద నాకు సార్. చేద్దాం సార్ అంతే, చేసుకుంటూ పోతూ ఉందాం అంతే. ఎవరు తెలుసా 50,000 వేసింది ఎవరు తెలుసా? ఒక NRI నన్ను బతిమాలి బామాలి, కెనడా పర్సన్, సార్ మీరు ఇంత హెల్ప్ చేస్తున్నారు కదా, ఇంత చేస్తున్నారు కదా, నన్ను కూడా చేయనివ్వండి అంటే సరే అని చెప్పి నేను ఎలా కమిట్ అయ్యానంటే, జనరల్గా కెమెరాస్ బ్యాటరీస్ ఉంటాయి కదా, 3 బ్యాటరీస్ పర్చేజ్ చేయడానికి ప్లాన్ చేసాను. 21,000 ఎంత అవుతుంది అని చెప్పి చెప్పా పెట్టుకుని 50,000 వేసాడు అకౌంట్లోకి. వేసేసి మీరు ఎలాగ అందరికీ చేస్తున్నారు సార్, చేసేసేయండి అంటున్నాడు. ఏం చెప్పాలి, అలా ఉంటుంది మంచి పనికి రిజల్ట్, అలా ఉంటుంది. సార్ చిన్న క్వశ్చన్ సార్, అది మనకి మీడియాలో ఎవరైనా ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే అంటే ప్రజెంట్ మీరు మీడియా పీపుల్ అంటే మన ఇండస్ట్రీ పీపుల్కి ఆడవాళ్ళ జోలికి వస్తే డెఫినెట్లీగా నేను స్టాండ్ తీసుకుంటానని చెప్పేసి మీరు ఇంతకుముందు ఎప్పుడు తీసుకుంటారు, ఆడవాళ్ళ విషయంలో గెలిపితే ఊరుకోరు అన్నారు కదా సార్. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మొత్తం ఇష్యూ శివాజీ గారి ఇష్యూ జరిగింది కదా సార్. అవును, శివాజీ గారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ 2 words అయితే ఎలాగా అందరూ అపోజ్ చేస్తారు. అతను మాట్లాడిన మాటలు 2 words అపోజ్ చేస్తారు. కాన్సెప్ట్ లో కూడా మీరు ఏ విధంగా ఆయన సపోర్టా లేకపోతే ఎలా ఉంటుంది అనేది చిన్న క్వశ్చన్ జస్ట్. ఎందుకులేండి ఇప్పుడు ఆల్టర్నేటివ్ క్వశ్చన్, ఎందుకంటే దాంట్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, మనం వేరే రూట్లో ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ కాలరుద్రుడు అనే సినిమా మీరు చూశాను అన్నారు కదా, ఇది మీ దృష్టిలో ఎలా ఉంది? హిట్ గానే ఉందా? సినిమా కొత్తగా ఉంటుంది, హిట్ ఫ్లాప్ కాదు, కానీ మీరు కొత్త అంటే ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది. మీరు ఇప్పుడు గతంలో చూసిన సినిమాలు, మన రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి కదా, వాటికంటే భిన్నంగా ఖచ్చితంగా ఉంటుంది. సినిమాటిక్ కొంచెం ఇంకా కావాలి, నేను మైనస్ కూడా చెప్తున్నాను, సినిమాటిక్ మూడ్ కావాలి. ఇప్పుడు మేము విన్న దాంట్లో ఈ సినిమా హిట్ అని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఆయన బడ్జెట్ 500 అంటున్నారు, మీరు 10,000 ఏమో ఇస్తారు. ఇప్పుడు 9,500 ఆయన హిట్ సార్, ఇది సూపర్ హిట్, సూపర్ హిట్ మరి ఈశ్వర్ చూసుకోవాలి, సూపర్ హిట్ అంట. అంతే కదా సార్, ఏదైనా సరే మనకి వచ్చే కలెక్షన్స్ పెట్టే మనం ఆలోచించి కష్టపడితే ఫలితం ఎప్పటికైనా ఉంటుంది. అది అందు గురించి అంత బిగ్ నాకు రిజల్ట్ వస్తుందండి, నేను చేసే ప్రోగ్రామ్స్ కి నాకు ఎప్పుడో రిజల్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వస్తుంది, అలాంటి టెక్నీషియన్లు వచ్చేస్తున్నారు నా దగ్గరికి, మంచి కాన్సెప్ట్ చేస్తున్నారు. నేను చెప్పకముందే పనులు చేస్తున్నారు, అవుతాయి. ఓపిక ఉండాలి అంతే, మన వాళ్ళకంటే ఓపిక ఉండదు. ఇప్పుడు అనుకున్నాడు కూడా జరిగిపోవాలి, ఇన్స్టెంట్గా జరిగిపోవాలని కూడా తప్పదు. ఇండస్ట్రీలో స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్. నేను చెప్తున్నా కదా, నేను ఇదంతా మొత్తం డెవలప్ చేయడానికి 5 years టైం తీసుకుంటున్నాను.
ఈ రోజు నుంచి గుర్తుపెట్టును, 5 years టైం తీసుకుంటున్నా. ఓన్ బిల్డింగ్, హైదరాబాద్ నట్టి నడబొడ్డున 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఈ సినిమా ఉండడానికి 5 సంవత్సరాలు టైం తీసుకుంటున్నా. 5 సంవత్సరాలు. ఈ సినిమా అనే బోర్డు ఉంటుంది, దానికి అంతా ఫ్రీ అని ఉంటుంది బోర్డు. ఒక టెక్నీషియన్ రావచ్చు, లక్షణంగా 24 గంటలు అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం టోటల్గా. ఒక సినిమా చేయడానికి ఏం కావాలన్నా అక్కడ ఉంటుంది, అంత ఫ్రీగా ఉంటుంది. కానీ విత్ రూల్స్లో ఉంటుంది. ఈ సినిమా రూల్స్లో ఉంటుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అనుకో తినాలి అవుతుంది అక్కడ. అట్లా రూల్స్ ఉంటాయి. రూల్స్ ప్రకారం ఎంటర్ అవ్వాలి. సార్ ఇది పొలిటికల్ క్వశ్చన్. ప్లీజ్ సార్. మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని వందల కుటుంబాలు పొలిటికల్ ఫ్యామిలీస్లో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొంతమంది ప్రొఫెషనల్గా చూసుకున్నారు కొన్ని వేల మంది. ఇప్పుడు మీరు కొత్తగా ఎంట్రీ ఎలా డిఫరెంట్ చూపించగలుగుతారు? మీకు ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. నేను జనాల్లోకి రాను అంటున్నాను. అందరూ వస్తారుగా ఎలక్షన్ టైం, ప్రతి ఒక్కరు వచ్చేసి ఇంటింటికి వస్తారు. అమ్మా అబ్బా అని చెప్పేసి కథలు చెప్తారు.